SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. గుంటూరు కొత్తపేట శివాలయంలో అభిషేకాల నిర్వహణపై నెలకొన్న వివాదం నేపథ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ స్పందించారు. దేవాలయ ట్రస్ట్ బోర్డులు ఆగమ శాస్త్రాలు, ఆలయ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, అర్చకులు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఒత్తిడి చేయకూడదని అన్నారు. ఆలయ పాలక మండలి సభ్యులకు ఆగమ శాస్త్రాలపై ముందుగా శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాత మాత్రమే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాలను కోరారు. ట్రస్ట్ బోర్డులు దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని, వివాదాలకు తావిచ్చే చర్యలు ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు. గుంటూరు నగరంలో కొత్తపేట శివాలయంలో వివాదం నెలకొనుంది. రాత్రిపూట అభిషేకాలు నిర్వహించాల్సిందే అని చెప్పి నూతన ట్రస్ట్ బోర్డు కమిటీ వారు అర్చకుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆలయ ఆగమ శాస్త్రాలలో ప్రకారం దేవాలయాలు పూజలు, అభిషేకాలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా. దాంట్లో శైవాగమ శాస్త్రం, కారణ శాస్త్రం, కారణ ఆగమం, శైవాగమం, అట్లానే ప్రపంచ సారతంత్రం, అట్లానే యామళం వంటి ఆగమ శాస్త్ర గ్రంథాలలో శివునికి అభిషేకాలు ఎప్పుడు చేయాలి, ఎలా నిర్వహించాలి అనేది స్పష్టంగా రచించబడి ఉంది. దాని ప్రకారమే మన దక్షిణ భారతదేశంలో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భోజనానికి ముందు స్వామివారికి మహానివేదన అందించడం జరుగుతుంది. ఉదయం నుంచి అభిషేకాలు చేసి శివలింగానికి మహానివేదన ఇస్తారు. మహానివేదన ఇచ్చిన తర్వాత అభిషేకాలు కానీ అర్చనలు కానీ నిర్వహించకూడదు. అది మన దక్షిణ భారతదేశంలో పాటించే విధానం. దాన్ని ఇక్కడ ఉన్న శివాలయంలో అర్చకులు పాటిస్తారు. అట్లానే దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా అదే ఆగమ శాస్త్రాల్ని పాటించే పరిస్థితి ఉన్నది. కొత్తగా నూతన పాలక మండళ్లు, ప్రభుత్వాలు రాజకీయ నిరుద్యోగులకి పాలక మండలి ట్రస్ట్ బోర్డులు వేస్తే చివరికి వాళ్ళు ఇష్టానుసారంగా దేవుడి పూజలు చేయాలి, ఇష్టానుసారంగా అర్చకులు ప్రవర్తించాలని చెప్పి స్థానిక ఎండోమెంట్ అధికారులతో కుమ్మక్కై ఇటువంటి వివాదాస్పదమైన అంశాలని తెర మీదకు తీసుకురావటం, భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వాలు, ఎండోమెంట్ శాఖ అధికారులు దృష్టి సారించి ఇట్లాంటి వివాదాలని బహిరంగపరచకుండా, తెలియని పరిస్థితి ట్రస్ట్ బోర్డు కమిటీలకి సభ్యులకు తెలియకపోతే వాళ్ళకి సీతా లాంటి సంస్థలో వాళ్ళకి శిక్షణను ఇప్పించి వాళ్ళని పాలక మండలిలో తీసుకుంటే దేవాలయ వ్యవస్థ పట్ల వాళ్ళకి ఎటువంటి విధానాలు అవలంబించాలనేది తెలుస్తుంది. అట్లాంటిది చేయకుండా ఈ రోజున రాజకీయ పార్టీలు పాలక మండలిని నియమించటం, వాళ్ళు వివాదాస్పదంగా తయారవటం జరుగుతుంది. తక్షణమే ఇప్పుడు వచ్చిన ఈ కొత్తపేట శివాలయం వివాదాన్ని ఎండోమెంట్ ఉన్నతాధికారులు తక్షణమే సమసిపోయేలాగా చేయాలని చెప్పి అధికారుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది.